నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఫ్లైట్ లో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం పౌర విమానయాన శాఖ నిబంధనలు సడలింపు జనవరి 20వ తేదీ వరకు వర్తింపు కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు వెల్లడి ప్రతిరోజు మాజీ మంత్రి కేటీఆర్ పక్కనుండే వాళ్లు మాతో టచ్ లో ఉన్నారు మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రజలందరూ బాగుండాలి పాడి పంటలు సమృద్ధిగా పండాలి జిల్లాలోని పలు గ్రామాల్లో ఊర పండుగ అమ్మవారికి బోనాలు సమర్పించిన మహిళలు నందిపే శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష 12వ రోజు దర్శించుకున్న భక్తులు నవిపేట్ రేంజర్ గ్రంథాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన గ్రంథాలయ శాఖ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి లైబ్రరీ సిబ్బంది పనితీరుపై ఆరా ప్రముఖ వైద్యుడు డాక్టర్ బాపురెడ్డి ఇక లేరు లివర్ సెల్ క్యాన్సర్ తో చికిత్స పొందుతూ మృతి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైద్యులు జర్నలిస్టులు ప్రజాప్రతినిధులు బోధన్ పట్టణంలోని శంకర్ నగర్ లో వైభవంగా లయేష్ బ్రహ్మ నాద బ్రహ్మ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ప్రధాని నరేంద్ర మోడీ 115వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని టీవీలో తిలకించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఔషధ విలువలు గల మూలికలు మొక్కలకు సంబంధించి ఛత్తీస్గఢ్ గిరిజనులు గ్రామీణుల వద్దనున్న విజ్ఞానాన్ని భద్రపరచాలి ఛత్తీస్గఢ్లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్మారక ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జగిత్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన పారిశుద్ధ్య కార్మికులు సమాజంలో అంతర్భాగమన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్దాపూర్ 17వ బెటాలియన్ గేటు వద్ద కానిస్టేబుళ్ల నిరసన కమాండెంట్ పాలన మాకొద్దు పోలీస్ విధానం అమలు చేయాలంటూ నిరసన నగరానికి చేరుకున్న బీసీ కమిషన్ బృందం సభ్యులు ఆర్ఎండ్బి అతిథి గృహంలో స్వాగతం పలికిన అధికారులు బీసీ కుల సంఘాల సభ్యులు ఫ్లైట్లో వెళ్లే శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్ ఇరుముడితో శబరిమల వెళ్లే భక్తులకు నిబంధనలు సవరిస్తూ కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు తీపి కబురు తెలిపారు అయ్యప్ప దీక్ష సమయంలో స్వామివారి దర్శనం కోసం విమానంలో ప్రయాణించే భక్తులు ఇక మీదట ఇరుముడిని చెక్ ఇన్ బ్యాగేజీలో కాకుండా తమ వెంట తీసుకోవచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు ఇప్పటి వరకు భద్రతా కారణాల రీత్యా ఇరుముడిని వెంట తీసుకెళ్లనిచ్చేవారు కాదని అయితే భక్తులు ఇబ్బందులు తెలుసుకుని వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ నుంచి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన శనివారం ఎక్స్లో పోస్టు చేశారు అనంతరం శ్రీకాకుళంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఆయన ఇదే విషయాన్ని వెల్లడించారు ఔషధ విలువలు గల మూలికలు మొక్కలకు సంబంధించి ఛత్తీస్గఢ్ గిరిజనులకు గ్రామీణుల వద్దనున్న విజ్ఞానాన్ని ప్రామాణీకరించి భద్రపరచాలని లేకుంటే అది అంతరించిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెచ్చరించారు నయా రాయ్పూర్లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్మారక ఆరోగ్య ఆయుష్ విద్యాలయం స్నాతకోత్సవంలో ఆమె శనివారం ప్రసంగించారు అడవి బిడ్డల వద్ద ఉన్న సాంప్రదాయ విజ్ఞానంపై పరిశోధనలు జరిపి దానిని విస్తృతంగా వినియోగంలోకి తెస్తే ఆరోగ్య రక్షణతో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయన్నారు భారతీయుల ఆహార అలవాట్లు ప్రకృతి సమతుల్యతను కాపాడే విధంగా ఉన్నాయని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థ వెలువరించిన లివింగ్ ప్లానెట్ నివేదిక ప్రశంసించడాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రస్తావించారు దీన్ని బట్టి ఆయుర్వేదంపై ఆధారపడిన భారతీయుల సాంప్రదాయ జీవనశైలి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చని చెప్పారు
ఛత్తీస్గఢ్లోని ఖిలాబ్ ఐఐటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తూ గిరిజనుల భాగస్వామ్యం లేనిదే సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడదన్నారు. ప్రకృతితో మమేకమై జీవించడమెలా అన్నది వనపుత్రుల నుంచి నేర్చుకోవాలన్నారు. ఐఐటి బిలాం రూపొందించిన క్రాప్ డాక్టర్ కే అనే మొబైల్ యాప్ను 6 లక్షల మంది రైతులు వినియోగిస్తున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ టీవీలో తిలకించారు. నిజామాబాద్ నగరంలో మిర్చి కాంపౌండ్లోని ఆయా క్యాంపు కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తన అనుచరులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన 115వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా మోడీ సూచనలను ఎమ్మెల్యే నోట్ చేసుకున్నారు. ప్రతిరోజు కేటీఆర్ పక్కనే ఉండి సలహాలిచ్చే ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తామెవ్వరిని పార్టీలోకి రావాలని ఆహ్వానించడం లేదని, వారే అక్కడ ఉండలేక వస్తానని అంటున్నారని చెప్పారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. సెమీస్లో గెలిచామని, అయితే తమకు ఫైనల్ 2028లో రాబోయే ఎన్నికలేనని చెప్పారు. అప్పుడు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగానే కాదని, చివరికి ప్రతిపక్ష నేతగాను ఫెయిల్ అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, భూ ఆక్రమణాలు, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ఇలా అన్ని అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గానే ఉందని, అన్నిటిపై సమగ్ర విచారణ జరుగుతుందని తెలిపారు. కేటీఆర్ చేసిన తప్పులకు 2-3 ఏళ్లు జైలు శిక్ష సరిపోదని, కనీసం 10 ఏళ్లైనా జైల్లో ఉండాలన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతారనేది అసత్య ప్రచారమేనని కొట్టిపారేశారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త కమిటీలకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పాత కొత్త కలయికలతో సమన్వయంతో ముందుకెళతామని, సమర్థులకే పీసీసీ, డీసీసీ కమిటీలో అవకాశం కల్పిస్తామని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కొత్త కమిటీలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సన్నిహితుడు హత్యతో మనస్తాపానికి గురయ్యారని, అందుకే అలా మాట్లాడుతున్నారని చెప్పారు. భవిష్యత్తు తరాల కోసమే హైడ్రా, మూసీ పునరుజ్జీవన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు అన్ని విషయాలు వివరించి జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళతామని చెప్పారు. మంత్రి పొంగులేటి ఏ పొలిటికల్ బాంబు పేలుస్తారో చూడాలన్నారు. ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదని, కానీ ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏమైనా అవినీతిని బయటికి తీస్తారేమోనని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గేలు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్లోనే రేవ్ పార్టీలా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. రాజ్ పాకాల ఫామ్ హౌస్లో డ్రగ్స్పై కేటీఆర్ ఇప్పుడేమంటారో, డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో. కాంగ్రెస్కు చిత్తశుద్ది ఉంటే సమగ్ర విచారణ జరపాలి. సీసీ ఫుటేజ్ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలి. బడా నేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ అరెస్టు చేయాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. జాన్వాడలో ఫామ్ హౌస్ పై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఇక్కడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో పోలీసులు తనిఖీ చేపట్టారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మద్యం పార్టీ నిర్వహించారు. ఫామ్ హౌస్ యజమానిని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలగా గుర్తించారు. ఇక్కడ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు విజయ్ మధూరి అనే వ్యక్తి కోకైన్ తీసుకున్నట్లు నిర్ధారించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడినట్లుగా ఈ డ్రగ్స్ తో సంబంధం ఉన్నటువంటి, డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఈ పార్టీలో ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులున్నట్టుగా, ప్లస్ ఆయనకు దగ్గర సంబంధించిన వ్యక్తులు ఉన్నట్టుగా, ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేసేటువంటి ప్రధాన వ్యక్తులు అందరూ ఉన్నట్టుగా ఇలా సమాచారం వచ్చింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే సీరియస్ గా విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ముందుగా టవర్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయండి, దాన్ని గుర్తించండి. మొత్తం సీసీ ఫుటేజ్ మొత్తం బహిర్గతం చేయాలి. దాంతోపాటు ముఖ్యమైన వ్యక్తుల పాస్పోర్ట్లను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద పక్కా నమ్మకం ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న దోస్తాన కారణంగా కొంతమంది పోలీస్ అధికారులు ఈ కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష వైభవంగా కొనసాగుతుంది.
నందిపేట్ మండల కేంద్రంలో వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష వైభవంగా కొనసాగుతుంది. 12వ రోజు మహారాజ్ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మహారాజ్ ఆశీస్సులు పొందారు. కార్తీక పౌర్ణమి వరకు ఈ అనుష్ఠాన దీక్ష కొనసాగనుంది. బోధన్ పోలీస్ స్టేషన్లో బాణసంచా దుకాణాలతో జిల్లా ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ ఆదేశానుసారం సమావేశం నిర్వహించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచా దుకాణదారులు తాత్కాలిక ట్రేడ్ లైసెన్సు అనుమతి పొందాలని, నియమ నిబంధనలకు అనుగుణంగా షాప్స్ నడుపుకోవాలని ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటనారాయణ, బాణసంచా విక్రయదారులు పాల్గొన్నారు. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. షాప్ దగ్గర వాటర్ పెట్టుకోవటం, తర్వాత ఇసుక, తర్వాత ఐరన్ షీట్ తోటి ఉన్న షాప్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. తర్వాత షాప్ మధ్య కూడా కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎటువంటి సిగరెట్ తాగే వాళ్ళని కానీ లేదంటే ఇటువంటి అగ్నికి సంబంధించిన వస్తువులు కూడా దగ్గర పెట్టుకోకుండా అన్ని జాగ్రత్తలు కూడా అక్కడ తీసుకోవాలి అని వాళ్ళకు వ్యాపారస్తులకు సూచనలు ఇవ్వడం జరిగింది. రేంజల్ మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేంజల్ మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైబ్రరీయన్ సిబ్బంది ఒకరు అందుబాటులో లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైబ్రరీయన్ పనితీరు మెరుగుపరుచుకోవాలని, ఇప్పటి నుండి నిత్యం తనిఖీలు ఉంటాయని చెప్పారు. రేంజల్, నవీపేట్లో గ్రంథాలయాలను పరిశీలించడం జరిగిందని, అక్కడ సైతం ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని అన్నారు. ఇప్పటి నుంచి విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో ప్రతి గ్రామంలో ఉన్న విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏవైనా పుస్తకాలు కావాలంటే ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి, సాయారెడ్డి, నితిన్, సాయగౌడ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ కాన్స్టిట్యున్సీ రేంజల్ మండలంలో రేంజల్ లైబ్రరీ విజిట్ చేయడానికి ఇక్కడ వచ్చే వరకు సెక్రటరీ ఎవరైతే అక్కడ ఉండే స్టాఫ్ ఒకతనే ఉన్నాడు. ఇంకో అతను మరి ఎందుకు రాలేదు తెలియదు. ఇంకోసారి ఇలా డిలే చేసినట్టయితే ఎవరిపైన యాక్షన్ తీసుకోవడానికి నేను రెడీ ఉన్నాను. ఏమాత్రం కాంప్రమైజ్ ఉండదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకున్నట్టయితే నాకేమీ ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగ్. నా దృష్టికి ఈరోజే వచ్చింది కాబట్టి దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్తా ఉన్నాను. రోటరీ క్లబ్ ద్వారా సామాన్య ప్రజలకు అందుతున్న వైద్య సేవల ద్వారా సుమారుగా 14 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఆదా అయ్యిందని క్లబ్ జిల్లా గవర్నర్ కె శరత్ చౌదరి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ద్వారా జరిగిన పలు కార్యక్రమంలో ఆ క్లబ్ జిల్లా గవర్నర్ కె శరత్ చౌదరి పాల్గొన్నారు. సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎక్స్రేను ప్రారంభించారు. మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రంను ప్రారంభించారు. అనంతరం కిల్లా రోడ్డులో గల లిమ్ సెంటర్ను పరిశీలించి అక్కడ అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం న్యాల్కల్ రోడ్డులో గల రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్ను ఎన్ఆర్ఎస్టీ సభ్యులు సమావేశం జరిపారు. జిల్లా అధ్యక్షుడు విజయరావు, సెక్రటరీ గంగారెడ్డి, ట్రెజరర్ భరత్ పటేల్, సభ్యులు దర్శన్ సింగ్, బాపురావు, సురేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ శరత్ చౌదరి మాట్లాడుతూ 2016లో రోటరీ క్లబ్ ద్వారా ప్రారంభించిన ఉచిత డయాలసిస్ సెంటర్ ద్వారా 1,00,000 మందికి సుమారుగా 14 కోట్ల రూపాయలు విలువగల వైద్య సేవలు ఉచితంగా అందాయన్నారు. డాక్టర్స్ నీకు ఇంకా హోప్ లేదు అంటే ఇప్పటికే ఫ్యామిలీ ఆల్రెడీ ఎకనామిక్లీ డిస్ట్రాయిడ్. మ్యాన్ ఈజ్ టోటలీ ఉమెన్ ఈజ్ టోటలీ డిప్రెస్డ్. నేను బర్డెన్ అయ్యాను నా ఫ్యామిలీలో. నా ఫీలింగ్ వాళ్ళ మీద వాటికి విరక్తి పుడుతుంది. ఫ్యామిలీ జాబ్కి వెళ్ళలేదు. ఎందుకంటే పెద్దవాడిని ఇంట్లో చూసుకోవాలి, లేకపోతే పిల్లల్ని ఇంట్లో చూసుకోవాలి. వాడు జాబ్కి వెళ్ళలేదు, వాళ్ళకి ఆదాయం లేదు, ఖర్చు ఉంటుంది, బాధ చూడలేదు. ఆ పరిస్థితుల్లో మన రొటేరియన్స్ ఒక 2011లో ఒక 12 బెడ్ అద్దె ఇంట్లో ఒక 12 బెడ్ హాస్పిస్ క్యాంపస్ ఏంటి చూస్తారంటే వచ్చిన వాళ్ళని వాళ్ళు పోయేవాళ్ళు 11,000 పీపుల్ మనం ఒకరిని చూసుకుంటానికే తెలుస్తాం. వీళ్ళు 11,000 మందిని చూసుకున్నారు. మళ్ళీ మన దగ్గర చోటు కాదులేమో అని నేను మీ ఇంటికి వచ్చి అనంతరం ఉత్తమ సేవలు అందజేసిన రోటరీ క్లబ్ సభ్యులకు జిల్లా గవర్నర్ సత్కరించి అభినందించారు. ప్రముఖ వైద్యుడు, ఐఎంఏ వైద్యుడు డాక్టర్ బాబురెడ్డి శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన మరణం తీరని లోటని వైద్యులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు కొనియాడారు.
ప్రముఖ వైద్యుడు డాక్టర్ జాల బాపురెడ్డి 75 సంవత్సరాలు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా లివర్ సెల్ క్యాన్సర్తో బాధపడుతున్న డాక్టర్ బాపురెడ్డి శనివారం రాత్రి హైదరాబాద్లో చనిపోయారు. ఫిజిషియన్గా 4 దశాబ్దాలకు పైగా వైద్య సేవలు అందిస్తున్న బాపురెడ్డి నిజామాబాద్ జిల్లాలోని సుపరిచితుడు. పూర్వపు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన బాపురెడ్డి నిజామాబాద్ కేంద్రంగా ఖలీల్వాడిలో లక్ష్మీ ఆసుపత్రిని నెలకొల్పి ఎండీ ఫిజిషియన్ వైద్యుల్లో ప్రముఖులు. తెలంగాణ ఉద్యమకారుడిగా పేరు పొందిన డాక్టర్ బాపురెడ్డికి భార్య, 2 కుమారులు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో బాపురెడ్డి ఒకరు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో బాపురెడ్డి అత్యంత ఆప్తుడు. టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లారు. బీజేపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు సమన్వయకర్తగా పనిచేశారు. కోవిడ్ సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఐఎంఏలను సీనియర్ వైద్యులుగా పలు పదవులు అలంకరించారు. మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, న్యాయవాదులు, తెలంగాణ ఉద్యమకారులు, అన్ని పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. రేపు హైదరాబాద్లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డి అనారోగ్య సమస్యతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగాను ఇంద్రసేనారెడ్డి సేవలందించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇంద్రసేనారెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. ఆదివారం సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్లో మాంసం, చికెన్ షాపులకు రద్దీ ఏర్పడింది. నగరంలో మార్కెట్లో ఆదివారం సందర్భంగా ప్రజలతో సందడిగా మారింది. చికెన్, మటన్ కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో సందడి నెలకొంది. మరికొన్ని రోజుల్లో దీపావళి, కార్తీక మాసం సమీపిస్తుండటంతో ఈ ఆదివారం అందరూ మాంసం కొనుగోలు చేసేందుకు మక్కువ చూపారు. దసరా అయిన తర్వాత పబ్లిక్ కొద్దిగా డల్గా అయింది. ఇప్పుడు మాత్రం పర్వాలేదు, బాగుంది. ముందు కార్తీక మాసం ఉంది కదా, దీపావళి అందరూ పూజ చేసుకుంటున్నారు కాబట్టి అలా ఏదో మటన్, చికెన్ ఏదో వాటర్ పర్వాలేదు సార్, చాలా బాగా అందరికీ. నవీపేట్ రేంజల్ గ్రంథాలయాలను జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్లు తమాషాపై ప్రజా అభిప్రాయ సేకరణ కోసం ఉమ్మడి జిల్లాల ఏర్పాటునకు శ్రీకారం చేపడుతున్నారని తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఆదివారం నిజామాబాద్ నగరానికి చేరుకుంది. స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం వద్ద బీసీ కమిషన్ బృందానికి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిలు విచ్చేయగా అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారిని స్రవంతి తదితరులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కమిషన్ చైర్మన్ సభ్యులు జిల్లా అధికారులతో భేటీ అయ్యి స్థానిక పరిస్థితులపై కొద్దిసేపు చర్చించారు. అనంతరం బీసీ కమిషన్ బృందం సభ్యులు శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం సందర్శన కోసం బాసర పుణ్యక్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజా అభిప్రాయ సేకరణను పూర్తి చేసుకుని తిరిగి నిజామాబాద్కు చేరుకోనున్న బీసీ కమిషన్ బృందం స్థానికంగా రాత్రి బస చేయనుంది. ఈ నెల 29 మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అభిప్రాయ సేకరణ జరపనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కామారెడ్డి జిల్లాకు చెందిన వారు స్థానిక సంస్థలో రిజర్వేషన్ల దమాషాపై తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా కమిషన్ కు నివేదించవచ్చని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. స్వాగతం పలికిన వారిలో బీసీ అభివృద్ది శాఖ సహాయక అధికారి నర్సయ్య, బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అర్సపల్లి గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలో అర్సపల్లిలో వీడీసీ ఆధ్వర్యంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్దిగా పండాలని ఈ బోనాల పండుగ ప్రతి ఏడు నిర్వహిస్తామని వీడీసీ సభ్యులు తెలిపారు. ఇది మా గ్రామంలో ప్రతిసారి ఆనవాయితీగా దసరా నుండి దీపావళి మధ్యలో ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు పంటలు వచ్చే సమయానికి
మంచి పంటలు మంచి దిగుబడి రావాలా, పశువులు అందరూ మంచిగా ఉండాలా, అందరు లాభంతో ఉండాలనే ఉద్దేశంతో గ్రామ దేవతలు అందరూ శాంతించాలని ఖుషి కావాలనే ఉద్దేశంతో పండుగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షుడు తూట్కూరు నర్సయ్య మాట్లాడుతూ ప్రతి ఏడాది దసరా దీపావళి మధ్యలో ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లావణ్య నవీన్, చేగంటి గంగాధర్, కిరణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అర్సాపల్లిలో అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆయురారోగ్యాలు అయితే మా అర్సాపల్లి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉండాలి. మరి పాడి పంటలు సమృద్ధిగా పంటలు ధాన్యము రావాలి, మరి పశువులు పశుపక్షాదులు అంతా ఆరోగ్యంగా ఉండాలనేటటువంటి ఒక ఆలోచనతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. నిజామాబాద్ నగరంలోని హజ్మీ కాలనీలో నజీర్ ప్రథమ చికిత్స దవాఖానాను మాజీ డీఎంహెచ్ఓ డాక్టర్ బసంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని హజ్మీ కాలనీలో నజీర్ ప్రథమ చికిత్స దవాఖానాను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమ్గల్కు చెందిన శ్రీనివాస్ నర్సింగ్ హోం వైద్యుడు బసంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి డాక్టర్ నజీర్ శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఆయనతో పాటు స్థానిక కౌన్సిలర్ అబ్దుల్ మోఖిం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఇలాంటి చికిత్స వైద్యశాలలు పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని, ప్రజలకు తక్కువ ఖర్చుతో సమస్యలు తీరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. వాళ్ళకి పెద్ద ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వీలు కాదు. వాళ్ళకి మొట్టమొదటి అంతస్తు ఎవరైనా రోగి జబ్బు పడితే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లోనే వాళ్ళు సలహా తీసుకొని ఆ సలహా ప్రకారం వెళ్ళాలి. కాకపోతే నేను చెప్పేటువంటి ప్రాక్టీషనర్ ఆర్ఎంపీస్ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని ఉపయోగించి సరైన చికిత్స అందించడం చాలా ముఖ్యం. బోధన్ పట్టణంలో లయబ్రహ్మ, నాదబ్రహ్మ, సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు వైభవంగా జరిగాయి. బోధన్ పట్టణం శంకర్ నగర్లోని శ్రీ రామాలయంలో శ్రీనివాస్ ప్రతాప్, గౌరీ ప్రతాప్ కుటుంబ వంశస్థుల ఆధ్వర్యంలో ప్రతాప్ అన్నపూర్ణ రామకృష్ణలయ్య జ్ఞాపకార్థం ఆదివారం త్యాగరాజు కీర్తనల ఆరాధోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాలు సంగీత ప్రియులను అత్యంతంగా అలరించాయి. ఉదయం 11 గంటల నుండి ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా న్యాయమూర్తి శేషతల్ప సాయి, అతిథులుగా సిఏ వెంకటనారాయణ, రాకేష్, యాదవరావు, కాసర్ల నరేష్, సంగీత విద్వాంసురాలు స్వప్నారాణి తదితరులు పాల్గొన్నారు. 100 మంది సంగీత విద్వాంసులు తమ గానంతో అలరించారు. మరి వీరితో కలిసి ఈ ప్రాంతంలో ఉపాధ్యాయులుగా మరి సంగీత మాస్టర్ తెలుసు, అందరూ కూడా సంగీత మాస్టర్ అనేవారు. మరి వారి స్మృతులను గుర్తు చేసినారు. తర్వాత ఈ కార్యక్రమం విజయవంతమైందిగా మీ ఆశీస్సుల వల్ల అయింది. జగిత్యాల ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు, కుటుంబ సభ్యులకు జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. జగిత్యాల పట్టణ దేవిశ్రీ గార్డెన్స్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు సమాజంలో అంతర్భాగం, పారిశుద్ధ్య కార్మికులపై సమాజంలో చిన్నచూపు వద్దు, కార్మికుల వల్లనే పట్టణం పచ్చదనం, పరిశుభ్రత. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ మెగా వైద్య శిబిరం అభినందనీయమన్నారు. ఉచిత పరీక్షలు, మందులు అందించడం సంతోషం. 9 విభాగాల్లో 45 మంది వైద్యులు పాల్గొన్నారు. వైద్యులు సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల్లో గుర్తింపు, దూర మారుమూల ప్రాంతాలు మరియు సీనియర్ సిటిజన్లకు కూడా ఉచిత క్యాంపులు ఏర్పాటు చేయాలి. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఐఎంఏ ముందుండాలి. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బస్ కూడా ఉందని ఉపయోగించుకోవాలని కోరారు. ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత క్యాంపుల నిమిత్తం ఒకటి కమిటీ వేస్తే బాగుంటుందని అన్నారు. వైద్య పరీక్షలో ఏమైనా వ్యాధులను గుర్తిస్తే వారికి ఐఎంఏ మరియు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని కార్మికులకు భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆడవాళ్ల జ్యోతి లక్ష్మణ్, డిఎంహెచ్ఓ డాక్టర్ సమయోద్దీన్,
ఐఎంఏ అధ్యక్షులు హేమంత్, ప్రధాన కార్యదర్శి ఆకుతోటి శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ సుధీర్ కుమార్, స్థానిక కౌన్సిలర్ క్యాదాసు నవీన్, మెప్మా ఏవో శ్రీనివాస్, డాక్టర్ శంకర్, డాక్టర్ రామకృష్ణ, కౌన్సిలర్లు చుక్క నవీన్, అల్లెస్ గంగాసాగర్, నాయకులు కోలకాని సత్యం, శరత్ రావు, దాసరి ప్రవీణ్, చెట్పెల్లి సుధాకర్, ప్రభాస్ సింగ్, వైద్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరోపకారం అనేది చాలా ముఖ్యం. అందరికీ సేవ చేయడం ఇంపార్టెంట్. మరి మొదటి నుంచి కూడా దాదాపు నేను ప్రాక్టీస్ పెట్టినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నా. పెద్దలు డాక్టర్ శంకర్ గారు ఉన్నారు. ఎన్నో సంస్థలలో చేసేవాళ్ళం. రోటరీ క్లబ్ అని, లయన్స్ క్లబ్ అని, సత్యసాయి అని, సేవా భారతి ద్వారా మారుమూల గ్రామాలలో ఎన్నో క్యాంపులు చేసాం. అప్పుడు డాక్టర్లను తక్కువ ఉండేవాళ్ళం. తక్కువ ఉన్నప్పుడు జ్వరం మూటి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వరకు జ్వరంతో అటు ఇటు అయిపోతుంటుంది. సో అప్పుడు తక్కువ మంది ఉండేవాళ్ళం, ఎక్కువ చేసేవాళ్ళం. ఎక్కువ మంది ఉన్నా ఇంక ఎక్కువ చేయాలి కానీ కొద్దిగా తగ్గినాయి. అయినా కానీ ఇటువంటి సందర్భం అంటే ఇంతమందిని ఏకాభిప్రాయం తీసుకురావడం కొద్దిగా కష్టమవుతుంది. గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అడవి మామిడిపల్లి గ్రామంలో ఊర పండుగ వైభవంగా నిర్వహించారు. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ నిర్వహిస్తామని గ్రామ అభివృద్ధి అధ్యక్షులు డిసి గంగాధర్ అన్నారు. గ్రామంలో పాడి పంటలు బాగుండాలని, ప్రజలపై గ్రామ దేవతలు విగ్రహాలు, పోతరాజులు చేసిన ఆటపాటలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. గత 3 రోజులుగా గ్రామంలో పండుగ వాతావరణం, మన సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు ప్రదీప్ కుమార్, నవీన్, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. గత 21 సంవత్సరం తర్వాత మొన్న 5 సంవత్సరాల కింద చేసారు ఊర పండుగ. మరియు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు మేము ఊర పండుగ చేసుకోవడం జరిగింది. మరి గ్రామంలో పిల్లలు, జల్లలు, ముసలి, ముత్క, యువకులు పాడి పంట, గోదావరి అన్ని క్షేమంగా ఉండాలని మరియు మామిడిపల్లి గ్రామం తరఫున ఊర పండుగ చేయడం జరిగింది. ఈ ఊర పండుగకు గ్రామస్తులందరూ, యువకులు, గ్రామస్తులు, పెద్దలు, నాయకులు అందరూ సహకరించి దిగ్విజయంగా చేసినందుకు మా గ్రామం తరఫు నుంచి, మా యూనిట్ సభ్యుల తరఫు నుంచి గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్దాపూర్ 15వ బెటాలియన్ కానిస్టేబుళ్లకు స్థానిక బెటాలియన్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లాలోని కమాండెంట్ శ్రీనివాసరావు చాంబర్ వద్ద బైఠాయించి ఈ కమాండెంట్ పాలన మాకొద్దు, ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. మీడియాతో మాట్లాడినందుకు సస్పెండ్ అయిన 6 కానిస్టేబుళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. లేకుంటే 200 మంది కానిస్టేబుళ్లను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 2 గంటల పాటు నినాదాలు చేస్తూ కమాండెంట్ చాంబర్ వద్ద బైఠాయించారు. నవీపేట్ మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గైరాజర్ అయిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైబ్రరీయన్ సందీప్ అందుబాటులో లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసిన రాజారెడ్డి ఆయన పనితీరుపై స్థానికులను ఆరా తీశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న మొదటి అంతస్తును పరిశీలించిన ఆయన పనులను త్వరితగతిన పూర్తి చేసి గదిని అందుబాటులోకి తేవాలని సూచించారు. కొంతమంది గ్రంథాలయ ఆవరణలో మద్యం సేవిస్తున్నారని పలువురు స్థానికులు చైర్మన్ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన ఎస్ఐ వినయ్తో ఫోన్లో మాట్లాడి ప్రతిరోజు పెట్రోలింగ్ చేయాలని కోరారు. మరోవైపు లైబ్రరీయన్ సందీప్ లీవ్ లెటర్ పెట్టి నిజామాబాద్లో విధులు నిర్వహిస్తున్నాడని చెప్పడంతో ఫోన్లో విచారణ చేసిన చైర్మన్ సందీప్ విధులు నిర్వహిస్తే లీవ్ లెటర్ ఎలా ఉంటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైబ్రరీయన్ పనితీరు బాగాలేదని, ఇప్పటి నుండి నిత్యం తనిఖీలు ఉంటాయని చెప్పారు. మరోవైపు హాజరు పట్టికలో పలువురికి చెందిన సంతకాలు గ్రంథాలయ సిబ్బంది చేస్తుండటం పట్ల చైర్మన్ మండిపడ్డారు. రెంజల్, నవీపేట్లో గ్రంథాలయాలను పరిశీలించడం జరిగిందని, అక్కడ సైతం ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని అన్నారు. ఇప్పటి నుంచి విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని అన్నారు. నవీపేట్ మండలంలో ప్రతి గ్రామంలో ఉన్న విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏవైనా పుస్తకాలు కావాలంటే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోస సాయిరెడ్డి, భగవాన్, వసంత్, సంజీవ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న విద్యార్థులు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక పైన బిల్డింగ్ కూడా కడుతున్నాము. ఇన్కంప్లీట్ బిల్డింగ్ కూడా షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేస్తారు.
కానీ కాంపిటేటివ్ బుక్స్ అనేటివి ప్రతి ఒక్కరికి అవసరము, ప్రతి ఒక్కరికి ఏం కావాలో నేను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దయచేసి మండలంలో ఉన్న ప్రతి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటే మీకు ఏం కావాలో నేను ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తుంది. నిన్న కూడా ఈరోజు రెంజల్ మండలం అక్కడికి కూడా వెళ్ళాను. అక్కడ టైమింగ్స్ అనేవి మెయింటైన్ చేస్తలేదు. కానీ ఒకటే రిక్వెస్ట్, జిల్లాలో ఉన్న ప్రతి అవుట్సోర్సింగ్ వాళ్ళు కానీ వేల్పూర్ మండలం అంసాపూర్ జాతీయ రహదారి 63పై నకిలీ నోట్లు కలకలం రేపింది. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ జాతీయ రహదారిపై కనబడ్డ నకిలీ 100 రూపాయలు 500 నోట్లను రహదారిపై వెళ్తున్న వాహనదారులు వాటిని ఎగబడి ఏరుకున్నారు. తీరా ఆ నోట్లపై ముద్ర చూసేసరికి అవి పిల్లలు ఆడుకునే నోట్లుగా గుర్తించారు. నోట్లపై స్కూల్ పిల్లల ప్రాజెక్టు వర్క్ కోసం మాత్రమే అని ప్రింట్ ముద్ర ఉండటంతో జనం కంగుతిన్నారు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మపురి గాజులపేటలో గల బోనాల పండుగను కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురి కాలనీ గాజులపేటలోనే గల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో హాజరై పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెడ్డి ప్రసంగం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు ముందు బోనాల పండుగను నిర్వహిస్తామని, ఈ పండుగకు వారి కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఈ పండుగలో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాము, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి కుటుంబ సమేతంగా వచ్చి నేను చిన్ననాటి నుంచి చూస్తున్నాను. మనమందరూ కలిసి ఈ బోనాల పండుగ ప్రతి ఏడాది చేసుకుంటాము. ఎక్కడి నుంచో వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా పిలిపించుకొని ఈ పండుగను చాలా ఘనంగా చేసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు గత 3-4 సంవత్సరాల నుంచి మన అందరూ ఇప్పుడు యంగ్ ఎనర్జీ అందరూ కూడా సహకారంతో చాలా గ్రాండ్ గా టైం టు టైం ఒక పద్ధతి ప్రకారంగా కొనసాగుతుంది. రోటరీ క్లబ్ సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి సేవలు అందిస్తున్నట్లు రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ కె శరత్ చౌదరి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో ఉన్న రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ టైలరింగ్ శిక్షణ కేంద్రంలో మహిళలకు ఉచిత శిక్షణ శిబిరంను ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ శరత్ చౌదరి చేతుల మీదుగా అధ్యక్షుడు విజయరావు సమక్షంలో శిక్షణ శిబిరంను ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రోటరీ క్లబ్ ద్వారా అందుతున్న సేవలను గవర్నర్ కు వివరించారు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ వాళ్ళు ఈవినింగ్ వస్తామన్నారు. స్థానిక శిక్షణ పొందుతున్న మహిళలకు గవర్నర్ శరత్ చౌదరి అడిగి తెలుసుకున్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ని ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ కె శరత్ సారు ఇప్పుడే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ కుట్టు మిషన్లు 2 పెట్టడం జరిగింది. దాంట్లో ఒక ట్రైనర్ గారు ఉన్నారు. వారు రోజుకి ముందైతే ఫస్ట్ బ్యాచ్గా 10 మందిని తీసుకున్నారు. ఇంకో నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ 10 ఇంకా 20 మందిని తీసుకుంటారు. వారికి మినిమం రోజు 2 గంటల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రుద్రూర్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తమవుతున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ చేయడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 20 రోజుల క్రితం కోసిన వడ్లను ఎండబెట్టి ఉంచామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా నేటికి ధాన్యాన్ని కళ్లాల్లోనే నిల్వ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు అప్పు చేసి పెట్టుబడులు పెట్టి పండించిన పంట అమ్మకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు దిగంబర్ చిత్రపటానికి ముదల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నివాళులు అర్పించారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో శనివారం సాయంత్రం కాంగ్రెస్ ప్రముఖ నాయకులు, మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ మార్కెట్ చైర్మన్ మాషెట్టివారి దిగంబర్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. వీరు చేసిన కార్యక్రమాలు చిరస్మరణీయమని ముదల్ మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి అన్నారు. వీరి వెంట బైన్సా మార్కెట్ చైర్మన్ ఆనందరావు పటేల్, వైస్ చైర్మన్ ఎండి ఫారూక్ అహ్మద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మురళీగౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విలాస్ గాదేవర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో 93% రిజర్వేషన్ పద్ధతి పాటించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మెట్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో మద్యం టెండర్లు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని జాతీయ రహదారులకు జరిగే తదితర నిర్మాణ పనుల్లో తెలంగాణ సమాజంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనార్టీలు, అగ్రకుల పేదలైన బహుజన ప్రజలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ పద్ధతి ప్రకారం కాంట్రాక్టు పనులను కేటాయించాలని బహుజన లెఫ్ట్ పార్టీ, బహుజన కమ్యూనిస్టు బీఎల్పీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ రోజు హైదరాబాద్ నల్లకుంటలో గల రాష్ట్ర కార్యాలయం నుండి విలేకరులకు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గం ప్రకటించిన వివిధ రకాల నిర్మాణ పనుల్లో 93% రిజర్వేషన్ పద్ధతి పాటించాలని, నిర్మాణ పనులకు కావలసిన పెట్టుబడి ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చే విధంగా ప్రభుత్వ గ్యారంటీతో కూడిన రుణాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులు పూర్తి చేసిన సందర్భంగా బ్యాంకుల ద్వారా బిల్లు చెల్లిస్తారు కాబట్టి రుణం పొందిన వారు బ్యాంకుల నుండి పొందిన రుణాలను ఎగ్గొట్టే అవకాశం లేదని దండి వెంకట్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మంత్రివర్గంలో అంశాలు ముఖ్యంగా మెట్రో, అదేవిధంగా యూనివర్సిటీస్, మరి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వము వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉంది. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు మరి బీసీ డిక్లరేషన్లో 42% నిర్మాణ పనుల్లో కూడా బీసీలకి రిజర్వేషన్లు కల్పించబోతున్నామని చెప్పి ప్రకటించి, అది మద్యం టెండర్ల నుంచి మెట్రో వరకు చేసేటువంటి అన్ని టెండర్లలో 93% రిజర్వేషన్లను పాటించాలి. లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా పొదలు జేసీబీ సహాయంతో లోకేశ్వరం ఎస్ఐ అశోక్ తొలగింపజేశారు. నిర్మల్ జిల్లా మండలంలోని లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో రోడ్డుకు ఇరువైపులా చెట్లను, ముళ్ల పొదలను ఉండటం చేత ఇరువైపుల నుంచి వచ్చే వాహనాలు కనిపించడం లేక ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మునుముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా బాధ్యత మన అందరిపై ఉందని లోకేశ్వరం ఎస్ఐ అశోక్ పలు గ్రామాలలో వీడీసీలకు సూచించారు. ఈ రోజు ఆవర్గ వీడీసీ సభ్యులు స్పందించి కిస్టాపూర్ నుంచి మన్మద్ ఎక్స్ రోడ్డు వరకు ఆవర్గ గ్రామ పెద్దల సహకారంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాల రాకపోకలకు అడ్డంకిగా ఉన్నటువంటి ముళ్ల పొదలు మరియు ఇతర పిచ్చి మొక్కలను తొలగించడం చేశారు. ఈ కార్యక్రమంలో లోకేశ్వరం ఎస్ఐ అశోక్ మరియు పోలీస్ సిబ్బంది, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏఎస్ఐ దిగంబర్ వాహనాలు తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పంచకుడి బ్రిడ్జి సమీపం వద్ద లోకేశ్వరం పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు ప్రతిరోజు వాహనాలు తనిఖీలను నిర్వహించారు. ఏఎస్ఐ దిగంబర్ మాట్లాడుతూ వాహనాలకు సరైన పత్రాలు లేకుంటే వాహనాలకు పెనాల్టీ విధించడం జరుగుతుందని అన్నారు. మరియు మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కేసు నమోదు చేయడం జరుగుతుందని వాహనదారులు తగిన సూచనలు ఇచ్చారు. వీరితో పాటు కానిస్టేబుల్ రాజ్ కుమార్, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు, టీచర్లు, లెక్చరర్లు, అడ్వకేట్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని డి రాజారాం యాదవ్ విజ్ఞప్తి చేశారు. శనివారం మెట్పల్లి కోర్టులోని బార్ అసోసియేషన్లో న్యాయవాదులను, కళాశాల యాజమాన్యాన్ని కలుసుకుని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన న్యాయవాదులు పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం పెద్ద ఎత్తున ఓటర్ నమోదు కార్యక్రమం జరిగేలా చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఆగమైపోయే పరిస్థితి వచ్చిందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యావంతులు, మేధావులైన పౌర సమాజంపై ఉందని అన్నారు. నిరంతరం ప్రజల తరఫున కొట్లాడి ప్రశ్నించే గొంతుకని చట్టసభల్లోకి పంపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానికంగా ఉన్న సాహితీ డిగ్రీ కళాశాల, జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల అధ్యాపకులను కలుసుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగేలా కృషి చేయాలని ఆయన కోరారు. నవంబర్ 6న ఓటర్ నమోదు కార్యక్రమం ముగుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా వివిధ కళాశాలల, పాఠశాలలకు చెందిన అధ్యాపకులు చొరవ తీసుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం దిగ్విజయం అయ్యేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మెట్పల్లి పట్టణంలోని ఆర్మూర్ సాహితీ డిగ్రీ కాలేజ్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చే సంవత్సరం జనవరిలో ఉన్నది. దాంట్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి ప్రచారంలో భాగంగా రావడం జరిగింది. అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే, ఈ తెలంగాణ రక్షించుకోవాలంటే ప్రజా గొంతుకులని రక్షించే గొంతుకుని చట్టసభలోకి పంపాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రతి ఓటు ముఖ్యం, ప్రతి గలం ముఖ్యం. అందరూ కూడా ఓటు నమోదు చేసుకోండి, తెలంగాణ రక్షించుకుందాం, ప్రజాస్వామ్యం రక్షించుకుందాం.
భారతీయ సంస్కృతికి ఆధారం కుటుంబ వ్యవస్థ మాత్రమేనని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ్ చాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణ్ అన్నారు. గుండారం శివారులోని అనంతగిరి అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శ్రీ నీలకంఠేశ్వర ఉద్యోగి ప్రభాత్ శాఖ యొక్క కుటుంబం విలన్ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక చింతన కూడా అవసరమని, వ్యక్తి కేవలం తన యొక్క ముక్తిని కోరుకోవడమే మాత్రమే కాకుండా సమాజం యొక్క బాధ్యతను కూడా స్వీకరించాలని ఆయన సూచించారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సమాజంలోని అన్ని కుటుంబాలకి తమ యొక్క సిద్ధాంతాన్ని నేర్చడం కోసం కృషి చేస్తుందని, ప్రతి హిందూ కుటుంబం తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించుకుని ధర్మ రక్షత కంకణదారులు కావలసిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ సహా కార్యవాహ వారగంటి శ్రీనివాస్, గ్రామీణ వికాస్ ప్రాంత సంయోజక్ వేంపల్లి ప్రతాప్, నాగేశ్వరరావు, స్వయం సేవకుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నక్సల్బరీ మొదటి తరానికి చెందిన విప్లవ నాయకుడు డీవీకే విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లెన్ కార్యాలయంలో ఈ రోజు 27 అక్టోబర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారా మాట్లాడుతూ 53 సంవత్సరాలు విప్లవోద్యమ నిర్మాణంలో అలుపెరగకుండా ఉద్యమించిన వీరుడని కొనియాడారు. మితవాదాన్ని వ్యతిరేకించే సమయంలో అతివాద ప్రమాదం ఉంటుందని, అతివాదాన్ని అధిగమించే ప్రయాణంలో మితవాద ప్రమాదం ఉంటుందని గుర్తించి ప్రజలే చరిత్ర నిర్మాతలని, ప్రజాపంత మార్గమని పార్టీలో అంతర్గతంగా అనేక సైద్ధాంతిక పోరాటాలు కొనసాగించారు. కామ్రేడ్ డీవీకే విగ్రహ ఆవిష్కరణ సభ నవంబర్ 9న ఆర్మూర్లో ఉంటుందని, ఈ సభకు కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ కేజీ రామ్ చందర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, ప్రజాసంఘం కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఎం ముత్తెన్న, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు అధ్యక్షులు ఎస్ సురేష్, యు రాజన్న, శేఖర్, ఠాగూర్, శ్రీనివాస్, నిఖిల్, పీడీఎస్యు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఈ వెలుగులో ఈ నేపథ్యంలో కామ్రేడ్ డివి కన్నా 53 సంవత్సరాలు విప్లవ ఉద్యమాన్ని నిర్మించడానికి అనేక కష్టాలు, నష్టాలు, అనేక ఇబ్బందులకు గురై విప్లవోద్యమాన్ని నిర్మించాడు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో దళితులపైన అగ్ర కుల పెత్తందార్ల అణిచివేత, 2 క్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా అనేక పోరాటాలని, మిలిటెంట్ కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం విఠంపేట్ గ్రామంలో ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలో స్నానం చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మెట్పల్లి పట్టణంలోని యశోద హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ ఉదయ్ కుమార్ అనే వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. గల్లంతైన వైద్యుడు స్వస్థలం వరంగల్ అని స్థానికులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్లైట్లో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం పౌర విమానయాన శాఖ నిబంధనలు సడలింపు. జనవరి 20వ తేదీ వరకు వర్తింపు. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు వెల్లడి. ప్రతిరోజు మాజీ మంత్రి కేటీఆర్ పక్కనుండే వాళ్లు మాతో టచ్ లో ఉన్నారు. మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ప్రజలందరూ బాగుండాలి, పాడి పంటలు సమృద్ధిగా పండాలి. జిల్లాలోని పలు గ్రామాల్లో ఊర పండుగ, అమ్మవారికి బోనాలు సమర్పించిన మహిళలు. నందిపే శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. 12వ రోజు దర్శించుకున్న భక్తులు. నవిపేట్ రేంజల్ గ్రంథాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన గ్రంథాలయ శాఖ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. లైబ్రరీ సిబ్బంది పనితీరుపై ఆరా. ప్రముఖ వైద్యుడు డాక్టర్ బాపురెడ్డి ఇక లేరు. లివర్ సెల్ క్యాన్సర్ తో చికిత్స పొందుతూ మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైద్యులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు. బోధన్ పట్టణంలోని శంకర్ నగర్ లో వైభవంగా లయేష్ బ్రహ్మ, నాద బ్రహ్మ, సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు.
ప్రధాని నరేంద్ర మోడీ 115వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని టీవీలో తిలకించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఔషధ విలువలు గల మూలికలు మొక్కలకు సంబంధించి ఛత్తీస్గఢ్ గిరిజనులు గ్రామీణుల వద్దనున్న విజ్ఞానాన్ని భద్రపరచాలి. ఛత్తీస్గఢ్లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్మారక ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జగిత్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన. పారిశుద్ధ్య కార్మికులు సమాజంలో అంతర్భాగమన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్దాపూర్ 17వ బెటాలియన్ గేటు వద్ద కానిస్టేబుల్ నిరసన. కమాండెంట్ పాలన మాకొద్దు, పోలీస్ విధానం అమలు చేయాలంటూ నిరసన. నగరానికి చేరుకున్న బీసీ కమిషన్ బృందం సభ్యులు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో స్వాగతం పలికిన అధికారులు, బీసీ కుల సంఘాల సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.